శ్రీకాంత్ వీళ్ళకి హెల్ప్ చేశాడు. అవును. శ్రీకాంత్ కి డైరెక్ట్‌గా కాల్ చేయకుండా విలన్ హీరోకి కాల్ చేసి, "రా నువ్వు చూసుకుందాం" అన్నట్టు ఫోన్ చేసి అక్కడ ట్రైన్ రైల్వే పట్టాల దగ్గరికి వెళ్తే, రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే శ్రీకాంత్ వైఫ్ సంధ్య తల నరికేసి వేసేస్తారు. ఇక్కడ నువ్వు చూడు, ఈ పర్టికులర్ సీన్‌లో హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అన్నది ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ అవ్వడం, పక్కనున్న క్యారెక్టర్ వీక్ అయ్యి హీరో అలాంటి సిచ్యువేషన్ హీరోకి వస్తే ఎలా డీల్ చేస్తారు అన్నదే హీరో ఎంత స్ట్రాంగ్ అన్నది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే శ్రీకాంత్ తన వైఫ్ తలను చూస్తాడో డిప్రెస్ అయిపోయి తను కాల్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ శ్రీకాంత్కి ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో రామచంద్ర కూడా అలాంటి ఫీలింగ్ ఉంది. తన కళ్ళ ముందు తన ఫ్రెండ్ కాల్చుకొని చచ్చిపోయాడు. బట్ ఇక్కడ రామచంద్ర డిప్రెస్ అయిపోయాడు. ఆ ఎమోషనల్గా డౌన్ అవ్వడు. ఖచ్చితంగా వాళ్ళని ఎవరెవరు ఫాలో చేసి ఉంటాడు. ద స్ట్రాంగ్ మైండ్ సెట్ హీరోకి ఉండడమే విచ్ మేక్స్ ద క్యారెక్టర్ హీరో కరెక్ట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళడం, వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి పండవన్న లొకేషన్ తీసుకెళ్లి హీరోయిన్ కాపాడతాడు. ఇక్కడ యాక్చువల్లీ తమిళ వర్షన్ లో హీరోయిన్ చనిపోతారు తెలుసా? హీరోయిన్ ఐ మీన్ జ్యోతిగా చనిపోతుంది. అవునా? ఓకే. తెలుగు సెట్ అవ్వదు, హ్యాపీ ఎండింగ్ కావాలి అని చెప్పి హీరోయిన్ చంపకుండా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అనమాట. యాక్చువల్లీ తమిళ వర్షన్ లో జ్యోతిగా క్యారెక్టర్ చనిపోతుంది. యాక్చువల్లీ తెలుగులో చూసినప్పుడు కూడా హీరోయిన్ చనిపోద్దని అనుకుంటాం కానీ మళ్ళీ ఎండింగ్ లో ఒక రివీల్స్ కరెక్ట్. సో అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్ గా పండానికి పట్టుకొని ఇట్ విల్ బి అ వెరీ గుడ్ కాప్ స్టోరీ.